ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. సాధారణంగా ఇప్పుడు ఏమైపోతుంది, లేట్ మ్యారేజెస్. ఈ లేట్ మ్యారేజెస్ టైంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నాక అబ్బాయిలో కౌంట్ లోపము లేదా అమ్మాయి దగ్గర గర్భానికి సంబంధించినటువంటి సమస్య. ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. రోజు రోజుకి ఫెర్టిలిటీ సెంటర్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆలస్యపు పెళ్ళిళ్ళ కారణంగా పిల్లలు పుట్టడంలో ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉండటం వల్ల. ఇప్పుడు తాజాగా కనబడుతున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఇలాంటి వాళ్ళలో కొత్త బిజినెస్ యాటిట్యూడ్. అదేదో సినిమాలో ఆ మధ్యకాలంలో ఏదో నవల్లోనో ఎక్కడో చూశాను. ప్రపంచంలో ఉన్నటువంటి సచిన్ టెండూల్కరు లేకపోతే కనుక బాక్సరు ఇట్లాంటి వాళ్ళందరికీ కలిపేసేసి వాళ్ళందరి వీర్యంతో కలిపి ఒక అమ్మాయి గర్భంలో పెట్టి ఒక అత్యంత పవర్ఫుల్ అబ్బాయిని కనాలి అని ఓ మహిళ కోరుకుంది. దానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టిందంటే అదో ఒక ఫిక్షనల్ కథ ఎప్పుడో చదివినట్టు గుర్తు. ఇప్పుడు చూస్తే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ మనకి టెలిగ్రామ్ యాప్కి సంబంధించినటువంటి నిర్వాహకుడు, సోషల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అనే టెలిగ్రామ్కి సంబంధించిన CEO పటేల్ దురోవ్ ఆ మధ్యన తనకు సంతాన సాఫల్య ఆసుపత్రి కూడా ఉంది. అయితే పటేల్ వీర్యంతో దాదాపు 100 మంది పిల్లలు ఇప్పటికి పుట్టారు. అంటే ఎవరైతే ఇప్పుడు భర్త వీర్యంలో కౌంట్ లేకపోతే వేరే వాళ్ళ వీర్యంతో పిల్లలు కనొచ్చు. యాక్చువల్గా ఆ వేరే వాళ్ళది ఎవరిదైతే ఇస్తున్నారో అది తెలియచేయకూడదు. వీళ్ళ గర్భంలో ప్రవేశపెడతారు, వీళ్ళకి బిడ్డలు పుట్టితే అది. అయితే ఇతను మాత్రం అలాంటిది రాసుకుంటాడట, ఎవరికి ఏ అమ్మాయికి తన వీర్యం ఇచ్చారు. అట్లా ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 100 మంది ఉన్నారట అతనికి. ఇది కాకుండా ఇప్పుడు వాళ్ళ కొత్తగా చెప్తున్నది ఏంటంటే, ఒక అడ్వర్టైజ్మెంట్ తరహాలో వస్తున్నటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశమైనటువంటి అంశము. 12 దేశాల 100 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏదైతే కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, 12 దేశాల్లో 100 మందికి బయలాజికల్ ఫాదర్ అన్నటువంటి కాన్సెప్ట్ని తను సంతోషపడుతూ, పిల్లలకి బయలాజికల్ మదర్ కావాలా అన్నట్టు, అంటే కావాలి అనుకుంటే కనుక, మీకు పిల్లలు కావాలనుకుంటే తను వీర్యం ఇస్తాను, పటేల్ వీర్యాన్ని స్వీకరించి సంతానాన్ని పొందే మహిళలు ఎవరనంటే, ఎవరైనా సరే మీకు మీ భర్త నుంచి వీర్యం లేకపోతే మా పటేల్ నుంచి వీర్యం ఇస్తాం, అది తీసుకుని ఎవరైతే కృత్రిమ గర్భధారణ చేపడతారో వాళ్ళకి ఉచితంగా ఆ ప్రక్రియ అంతా మేము చేసి పెడతాం, ఆ ఖర్చులన్నీ పటేల్ భరిస్తాడు. ఇది కాకపోతే వాళ్ళు 37 ఏళ్ల లోపు మహిళలు అయి ఉండాలి, అది మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అయి ఉండాలి. అంటే ఒరిజినల్గా చెప్పాలంటే మీ బిడ్డలకి నేను తండ్రిని అవుతానని అధికారికంగా చెప్తున్నాడు అనమాట. ఇది మహిళల పట్ల చిన్న చూపనాలా లేకపోతే విచిత్రం అనాలా? ఇప్పటికి 100 మంది పిల్లలది అట్లాగే. ఇప్పుడు ఆ తల్లులు, ఆ తల్లి తండ్రి చక్కగా పిల్లలు పెంచుకుంటూ ఉంటారు, కానీ ఇతని ఖాతాలో వాళ్ళందరూ తన బిడ్డలు. ఇట్లాంటి స్టేజీ ఇది అసలు వినడానికి జుగుప్సాకరంగా ఉన్నటువంటి కాన్సెప్ట్.